హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ఓజీ ట్రైలర్. సో ఆల్రెడీ ఎప్పుడో పెడదాం అనుకున్నానండి, కానీ అసలు ఏం అర్థం కాలేదు చూసాక. అంటే అసలు హైప్ టు ద పవర్ ఆఫ్ హైప్. ఎందుకంటే నేను చెప్తా చూడండి, ఒక 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 సినిమాకి ఒక చిన్న పోస్టర్ రిలీజ్ చేసి, ఒక సాంగ్ రిలీజ్ చేసి, సినిమా వాళ్ళు స్పెషలీ దాని ప్రమోషన్స్కి ఎలాంటి ప్లాన్ చేయకుండా, ప్లాన్ చేసిన డేట్కి ఏవి రిలీజ్ చేయకుండా ఉన్నా కూడా ఆ సినిమాకి ఒక క్రేజీ హైప్ మార్కెట్లో ఉంది అంటే, అలాంటి హైప్ని, అలాంటి ఎక్స్పెక్టేషన్స్ని మీట్ అవ్వడం అనేది చాలా కష్టం జనరలీ. కానీ ఈ ట్రైలర్ ఆ హైప్ని డబుల్ చేసే విధంగా వాళ్ళు చేశారంటే దే డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్. ఫెంటాస్టిక్ ట్రైలర్. పవన్ కళ్యాణ్ గారి ఎట్టైర్ అన్నిటికన్నా ఫస్ట్ థింగ్, చాలా మంచి కాస్ట్యూమ్స్, చాలా మంచి లుక్స్ డిజైన్ చేశారండి పవన్ కళ్యాణ్ గారికి. అది ఆ గ్యాంగ్స్టర్ వైఫ్స్ని ఆయన చూడగానే తెలిసేలాగా చేశారు. ఫస్ట్ థింగ్ అది బాగుంది. ఆబ్వియస్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ దంచి కొట్టాడు తమను, అది బాగుంది. ఇంకా వాళ్ళు వాడిన గన్స్, యాక్షన్ సీక్వెన్సెస్లో కొన్నిట్లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాక్షన్ సీక్వెన్స్లో హీఈస్ ఎ టైగర్ అని అంటాడు. ఆ టైగర్ అని అన్నప్పుడు పవన్ కళ్యాణ్ షౌట్ చేస్తాడు. ఆ షౌట్ని, ఆ అరుపుని మనకి రోర్ లాగా వినిపించేలాగా చేస్తాడు. అంటే పవన్ కళ్యాణ్ ఎలివేట్ చేయడానికి చాలా బాగా ట్రై చేస్తారు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఒరిజినాలిటీ ఉంటుంది, ప్రతి యాక్టర్కి ఒక ఒరిజినాలిటీ ఉంటుంది, ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళకు కూడా. ఆ ఒరిజినాలిటీని మనము పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే అప్పుడెప్పుడో ఖుషీలో, బద్రీలో, తమ్ముడులో దీంట్లో చూస్తాం. దాని తర్వాత జల్సా, ఇవన్నీ కూడా ఆయన అడాప్ట్ అయ్యి చేశారు అని అనిపిస్తుంది. ఆయన ఇంట్రెస్ట్ తీసుకొని చేశారు ఈ సినిమా అని క్లియర్గా తెలుస్తుందండి మనకి. ప్రమోషన్స్లో తెలుస్తుంది, ట్రైలర్లో తెలుస్తుంది. సో ఆ యాక్టర్ ఒరిజినాలిటీని పసిగట్టి దానికి తగ్గట్టు ఆయనకి ఒక స్టోరీ, ఆయనకు ఒక కాస్ట్యూమ్స్, ఆయనకు ఒక అటైర్, ఒక స్టైల్, ప్లస్ దానికి తోడు దానికి కావాల్సిన యాప్ట్ మ్యూజిక్, ఇవన్నీ కరెక్ట్ అమౌంట్స్లో మిక్స్ చేస్తే వచ్చిందే ఓజీ ట్రైలర్ అండి. ఈ ట్రైలర్ చూసిన వాడు ఎవరికైనా క్లియర్ కట్గా అర్థమవుతుంది, 25th థియేటర్లన్నీ తగలబడిపోతాయి.